మారణ హోమం తెలుగు నవల 10వ భాగం. రచన మైనంపాటి భాస్కర్. హాది ఇంట్లో పైకప్పు మీద ఉన్న స్విమ్మింగ్ పూల్లో తీరిగ్గా ఈదుతున్న ఒక అమ్మాయిని కాసేపు చూసి మొహం చిట్లించింది రాధ. నిఖిల్ వైపు తిరిగింది. నిఖిల్ ఇవేవీ గమనించడం లేదు. తోట వైపు చూస్తూ ఆలోచనలన్నింటినీ ఒక బిందువు దగ్గర కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడి నుంచి తప్పించుకొని బయటపడాలి, అదొకటే ఆలోచన. కానీ ఎలా? రాధ మాటలు కొద్ది సెకండ్ల తర్వాత కానీ అతని చెవులకే పడలేదు. ఏమిటి అన్నాడు తల తిప్పి చూస్తూ. ఆ అమ్మాయికి బొత్తిగా సిగ్గున్నట్లు లేదు. ఒంటి మీద ఒక్క నూలు పోగన్నా లేదు. చూడండి. ఒక్కసారి కళ్ళెత్తి పైకి చూసి వెంటనే చూపులు మలుచుకున్నాడు నిఖిల్. బడతెలాగా ఎలా బరతెగించిందో అంది రాధ మళ్ళీ. నిఖిల్ మాట్లాడలేదు. నేను మాట్లాడుతుంటే మీకు బోరుగా ఉంటుంది కదూ? ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటాను నేను, ఇందాకట్లాగా. నవ్వి ఊరుకున్నాడు నిఖిల్. నా స్థితిలో మీరుంటే తెలుస్తుంది. నాన్నగారు చనిపోయారు. నాకింక ఈ లోకంలో నా అన్న వాళ్ళెవరూ లేరు. ఈ హాతీ చేతిలో నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు. చావు నిశ్చయం అనిపిస్తోంది. నేను చావుకి భయపడడం లేదు నిఖిల్. చావు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన క్షణాలు చాలా ఉన్నాయి నాకు. నాన్నకి కూడా. చచ్చి బ్రతికిపోయారు నాన్నగారు. మీ నాన్నగారు చనిపోవడం పెద్ద ట్రాజడీ రాదా? నిన్ను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు. దిగులుగా తల ఊపింది రాధ. వద్దు నిఖిల్, సానుభూతి చూపించొద్దు. కష్టాల పరంపరని వదిలించుకొని కనబడిని లోకాలకు వెళ్ళిపోయిన కష్టజీవి మా నాన్న అనుకుని ఒక కన్నీటి చుక్క కార్చి ఇంకా ఆయన్ని గురించి మర్చిపోండి నిఖిల్. రెండు కళ్ళు పోగొట్టుకొని ఈ లోకంలో ఆయన బ్రతికి బాగుపడేదేముంది? ఆయన చనిపోయి స్వర్గానికి వెళ్ళి ఉంటారు నిఖిల్. బ్రతికి ఉంటే భూమి మీద దుర్భరమైన నరకం అనుభవించి ఉండేవారు. ఆ విధంగా ఆలోచించి గుండె రాయి చేసుకున్నాను నిఖిల్. ఇక నాకు ఆ విషయాలు గుర్తు చేయకండి. అప్రయత్నంగానే రాధ చేతిని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకొని అభిమానంగా వత్తాడు నిఖిల్. అంది రాధ. తలుపు మధ్య పడి నలిగిపోయిన ఆమె వేళ్ళు ఆ కాస్త ఒత్తిడినే భరించలేకపోయాయి. సారీ అని కొద్దిగా వంగి నెమ్మదిగా వేళ్ల మీద ఊదాడు నిఖిల్. ఇందుకే అడిగాను నిఖిల్, ఈ మాత్రం తోడు, ఈ మాత్రం ఊరట నాకు ఉన్నాయని అనుకోవడానికి, నేను దిక్కులేని చావు చచ్చానని నా ఆత్మ క్షోభించకుండా ఉండటానికి మాత్రమే అడిగాను నిఖిల్ నన్ను పెళ్లి చేసుకోమని. బట్టలు వదిలేసి పైన ఈదుతున్న ఆ అమ్మాయిని అసహించుకుంటున్నట్లుగానే సిగ్గు విడిచి పెళ్లి చేసుకోమని అడిగిన నన్ను కూడా చిదరించుకుంటున్నారా నిఖిల్ అని అంది రాధ. ఆమె దుర్భరమైన మానసిక వ్యధని భరిస్తోందని తెలుసు నిఖిల్కి. ఆ బాధలో మనసు వశం తప్పి మాట్లాడవలసినవి, మాట్లాడకూడనివి కూడా కలిపి మాట్లాడేస్తోందని అర్థమవుతోంది. కానీ తప్పు ఆ అమ్మాయిది కాదు. తలుపు వైపు చూశాడు నిఖిల్. తను తలుపులు తాళాలు తెరవడంలో ఎక్స్పర్ట్. ఈ తలుపులు తెరవడం పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ తలుపు దగ్గరికి వెళ్ళగానే అలారం మోగుతోంది. హాదీ మనుషులు పరిగెత్తుకు వచ్చేస్తున్నారు. ప్రయత్నం మొదలెట్టక ముందే విరమించుకోవలసి వస్తోంది. అతని బ్రుకుటి ముడిపడింది. తప్పించుకునే మార్గాల కోసం మనసు తీవ్రమైన అన్వేషణ మొదలెట్టింది. ఇంతలో చంటి పిల్లలు కెవ్వమని ఏడుపు అందుకున్నట్లు అలారం మోగింది. చాలా చోట్ల ఆగకుండా మోగుతూనే ఉంది అది. సంభ్రమంగా చూశాడు నిఖిల్. ఏమైంది? అదే ప్రశ్న పైకి అడిగింది రాధ. పెదవి విరిచాడు నిఖిల్. చాలామంది హడావిడిగా పరిగెత్తుకు వస్తున్నట్లు అడుగుల చప్పుడు. టక్ మని తెరుచుకుంది తలుపు. తుపాకులు గురిపెట్టి 2 మనుషులు లోపలికి వచ్చారు. నువ్వు వెధవేషాలు మానలేదు అన్నాడు ఒకతను నిఖిల్ వైపు చూస్తూ ఉగ్రంగా. అంటూనే ఉలిక్కిపడి పక్కకి గెంతి కిందికి చూశాడు. అతని పాదాల దగ్గర ఉంది ఒక కుక్క బ్యూటీ స్పాట్. సంతోషాన్ని అణుచుకుని దాన్ని గుర్తుపట్టనట్లు ఊరకే ఉండిపోయాడు నిఖిల్. బ్యూటీ స్పాట్ కూడా నిఖిల్ని గుర్తుపట్టినట్లు ప్రవర్తించలేదు. పైగా అతను తనకి ఆజన్మ విరోధి అన్నట్లు పెద్దగా మొరుగుతూ పళ్ళు భీకరంగా బయటపెట్టి అతని మీదకు ఉరకబోయింది. అప్పుడు నిఖిల్ మీదకు ఉరకబోతున్న బ్యూటీ స్పాట్ని బలంగా పట్టుకొని ఆపింది ఒక పెద్ద చెయ్యి. అది హాదీది. డౌన్ బాయ్, డౌన్ బాయ్ అన్నాడు హాదీ ఆ కుక్కతో. అది తోక ముడిచి కుయ్యోమని ఒకసారి అరిచి హాదీ పాదాల దగ్గర చుట్టలా కూర్చొని పడుకుండిపోయింది. ఎవరిది కుక్క అన్నాడు హాదీ. అతని అనుచరులందరూ తల అడ్డంగా ఆడించారు తెలియదన్నట్లు. నిఖిల్ కొద్దిగా కదిలాడు. వెంటనే అతని కండలు పీకేయడానికి నిశ్చయించుకున్న దానిలా మహోద్రేకంతో మళ్ళీ అతని మీదకు ఉరకబోయింది బ్యూటీ స్పాట్. హాదీ దాన్ని అతి కష్టం మీద ఆపి వీపు నిమిరాడు. సిల్కులా ఉంది దాని పొచ్చు. కుక్కలంటే వెర్రి వ్యామోహం హాదీకి. దాదాపు అది అతనికి ఒక బలహీనత లాంటిది. అతని దగ్గర 20 కుక్కలు ఉన్నాయి ఇప్పటికే. ఎవరి కుక్క?
పాయింటర్ అనుకుంటాను, మంచి జాతి కుక్క, తప్పిపోయినట్లుంది అన్నాడు హాది స్వగతంలా. తనని మెచ్చుకుంటున్నందుకు సంతోషిస్తున్నట్లు మిలమిల మెరిసే కళ్ళతో హాది వైపు చూసింది బ్యూటీ స్పాట్. గబగబా తోక ఆడించింది. అంతే. అందమైన ఆడపిల్ల కనుగీడితే ఐసైపోయినట్లు ఐసైపోయాడు హాది. అది కనిపెట్టేసింది బ్యూటీ స్పాట్. తనకు వచ్చిన ట్రిక్స్ అన్నీ త్వరగా ప్రదర్శించడం మొదలుపెట్టింది. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. పాదాలు నాకింది. వెల్లికిలా పడిపోయి నిశ్చలంగా కాసేపు ఉండి చనిపోయినట్లు నటించింది. గాల్లోకి ఎగిరింది. హాది నవ్వాడు. దీన్ని కట్టేయనా బాస్ అన్నాడు ఒకతను. వెంటనే కుయ్యోమని హృదయ విదారకంగా శోకం పెట్టడం మొదలుపెట్టింది బ్యూటీ స్పాట్. మిగతా అన్ని విషయాల్లోనూ రాతిగుండె హాతీది. కానీ కుక్కల విషయంలో మాత్రం అతనిది వెన్నలాంటి మనసు. ఏడవకే పిచ్చిముండా అన్నాడు మురిపెంగా. అని అంతలోనే అనుమానం వచ్చినట్లు, నువ్వింతకీ మగా ఆడా అంటూ శంకా నివృత్తి కోసం తొంగి చూసి, ఆడపిల్లవేనా, బాగుంది, మా తోటంతా తిరిగేయాలని ఉందా ఏమి? సరే, ఏం చేస్తాం, తిరుగు. రేపటి నుంచి మాత్రం గొలుసు వేసి కట్టేస్తా. ముందే చెప్తున్నా, రేపటి నుంచి ఆ నగరాలు మన దగ్గర చెల్లవు అంటూ అదే పనిగా బ్యూటీ స్పాట్ను ముద్దు చేస్తున్నాడు హాది. ఒక అనుచరుడు ఏదో చెప్పబోయి మళ్ళీ మనసు మార్చుకొని ఆగిపోయాడు. హాతీకి అడ్డు తగిలితే ఏమవుతుందో అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. బ్యూటీ స్పాట్ మళ్ళీ మరోసారి హాదీ పాదాలు నాకింది. ఇష్టంగా దాని ఒళ్ళంతా నిమిరి అక్కడి నుంచి కదిలాడు హాదీ. తలుపులు వేసి అతని అనుచరులు కూడా ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళారు. సాభిప్రాయంగా రాధ వైపు చూశాడు నిఖిల్. రాధ ఏదో చెప్పడానికి నోరు తెరిచింది. పెదమల మీద వేలు పెట్టుకుని మాట్లాడవద్దు అని సైగ చేశాడు నిఖిల్. ఆ గదిలో కన్సీల్డ్ మైక్రోఫోన్లో ఉండవచ్చునని అతనికి తెలుసు. రాధ చప్పున నోరు మూసేసింది. అరగంట గడిచింది. మళ్ళీ అలారం రోగింది ఆగకుండా పలు ప్రాంతాల్లో. అందరూ దడదడలాడుతూ పరిగెత్తుకు వచ్చారు. హాదీ వాళ్ళ వెనుకే తన మహాకాయాన్ని భారంగా మోసుకుంటూ వచ్చాడు. 2 నిమిషాల సేపు ఆ ప్రదేశాన్నంతటా జాగ్రత్తగా పరిశీలించారు వాళ్ళు. ఈసారి కూడా అలారం కుక్క వల్లనే మ్రోగిందని తేలింది. అటువైపు పరిగెత్తుతూ వచ్చి తలుపుకి తాకింది బ్యూటీ స్పాట్. వెంటనే గయ్యమనే అలారం మోగింది. తన పెద్ద సైజు బొజ్జ ఊగిసలాడేటప్పుడు నవ్వాడు హాదీ. ఏం, మమ్మల్ని రాత్రికి నిద్రపోనివ్వవా ఏం అన్నాడు బ్యూటీ స్పాట్తో. ఇంతకీ నీ పేరేమిటి అన్నాడు దాని మీద వంగి. తన తడి మూతితో అతని ముక్కిని తాకింది బ్యూటీ స్పాట్. నాకే కనుక మాటలు వస్తే నీతో గంటల తరబడి మాట్లాడేదాన్ని అన్నట్లు చూస్తూ. అరగంట లోపలే అలారం మళ్ళీ మోగింది. ఈసారి అనుచరులు మాత్రమే వచ్చారు. హాదీ రాలేదు. ఆ కుక్క చేస్తున్న ఆగడం చూస్తే చితక బాధాలనిపిస్తోంది వాళ్ళకి. కానీ అది తమ యజమానికి ఇష్టపడిన కుక్క. అందుకని దాన్ని ఏమీ అనడానికి సాహసించలేదు. ఏడవలేక నవ్వుతూ తిరిగి వెళ్ళిపోయారు. 40 నిమిషాల తర్వాత మళ్ళీ అలారం మోగింది 5వ సారి. ఈసారి ఎవరూ పట్టించుకోలేదు దాన్ని. కుక్కే తలుపుని తాకి ఉంటుందనుకున్నారు ఎవరికి వాళ్ళు. కానీ ఈసారి తలుపు దగ్గరికి వచ్చింది కుక్క బ్యూటీ స్పాట్ కాదు, దాని యజమాని నిఖిల్. అతను తలుపులని నిశితంగా పరిశీలించాడు. తర్వాత అరచేతి అంచుతో ఒక్క దెబ్బ కొట్టాడు. అంతే. ఆయువు పట్టు మీద కొట్టినట్లు సడలిపోయింది తాళం తాలూకు పట్టు. తలుపు నిశ్శబ్దంగా తెరుచుకుంది. అక్కడ ఉంది బ్యూటీ స్పాట్. తడితడిగా ఉన్న కళ్ళతో చూసింది నిఖిల్ని. థ్యాంక్స్ బ్యూటీ అన్నాడు నిఖిల్ కృతజ్ఞతగా. మరో నిమిషంలో వాళ్ళు ముగ్గురు కాంపౌండ్ వాల్ వైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. మరోవైపు జైల్లో విజిటర్స్ రూమ్లోకి తీసుకొచ్చారు నిర్మలని. ఆమెను పరీక్షగా చూసింది అమూల్య. బాగా పొడుగ్గా చామన ఛాయలో ఉంది నిర్మల. 5 అడుగుల 7 అంగుళాలు ఉండవచ్చు. కాయ కష్టం చేసి బతికే మనిషి కావడం వల్ల దృఢంగా ఉంది శరీరం. ఆమె కళ్ళల్లో భయం కనబడడం లేదు. జీవితం మీద విరక్తి ఉంది. నిర్లిప్తంగా చూసింది అమూల్యని. చెప్పమ్మా, ఈ హత్య నేరం నీ మీద అన్యాయంగా మోపారు అవునా అంది అమూల్య మొదలెడుతూ. కాదు, నేనే హత్య చేసిన మాట నిజమే. ఎవరిని? నరేందర్, దేవేందర్కి తమ్ముడు కొడుకు. ఎందుకు చేశావు అని అడిగింది అమూల్య. వాడు నన్ను చెడగొట్టినవాడు. పంచాయతీ పెట్టించినా నేరం చేసిన మాట నిజమే అని తెలిసిన 100 రూపాయల జుర్మానాతో వదిలిపెట్టిండ్రు. విన్నావా అమ్మ? 100 రూపాయల జుర్మానా. దిక్కు మొక్కు లేని ఆడదాన్ని చెడగొట్టినందుకు 100 రూపాయల జుర్మానా. నిర్మల గొంతులో కసి పెరుగుతోంది. నన్ను జోలె పట్టమని అందులో వేసిండు 100 రూపాయలు. నేను జోలె కింద నుంచి కొడవలి తీసి ఒక్క దెబ్బతో వాడిని సఫా చేసేసిన. నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తోంది నిర్మల. నిర్మల, నీకు అన్యాయం జరిగింది నిజమే. కానీ అతన్ని ఎందుకు చంపావు? పగతోనా, ద్వేషంతోనా? కాదమ్మా, ప్రాణ భయంతో చంపినా. అంటే నేను నరేందర్ని చంపకుంటే నరేందర్ నన్ను చంపి ఉండేవాడమ్మా.
ఎందుకలా అనుకుంటున్నావు నిర్మల అంది అమూల్య. అనుకోవడం కాదమ్మా, అనుభవం. అన్యాయం జరిగిపోయింది నాకు. దానికి బదులుగా న్యాయమని ఆశపడి పిచ్చిదాని లెక్క పంచాయతీకి వెళ్ళిన. తప్పు చేసినందుకు తాళి కట్టమంటారని అనుకుంటున్నమ్మా. ఎప్పుడైతే వాళ్ళు 100 రూపాయల జుర్మానా లెక్క వేసి నా చేత జోలె పట్టించారో అప్పుడే నాకు తెలిసిపోయిందమ్మా పంచాయతీ పెద్దలకు నా మీద ఉన్న కోపం. అప్పుడే తెలిసిపోయింది నాకు ఇక నన్ను బతకనివ్వరని. ఈసారి నన్ను చెడగొట్టే సమస్య లేదమ్మా, చంపి పారేస్తారు. పంచాయతీ పెట్టమని అడగడానికి కూడా నేనుండను. అప్పుడు నాకు తెలుసమ్మా. అందుకే అనుకుంటి నేను చచ్చేటట్లయితే ఈ బేమాన్ గాడిని ముందు చంపి తర్వాత నేను చస్తా అని. అట్లనే చేసినానమ్మా. మొదటిసారిగా నిర్మల కళ్ళల్లో నీళ్లు నిలబడ్డాయి. ఊరుకో నిర్మల అంది అమూల్య ఓదార్పుగా. పెదములను కొరికి పట్టుకొని దుఃఖం ఆపుకుంటుంది నిర్మల. నువ్వు నరేందర్ని కొడవలితో కొడుతూ ఉండగా ఎవరైనా చూసారా అంది అమూల్య. హత్య అనే మాట రాకుండా జాగ్రత్తగా పదాలను పేర్చి. విషాదంగా నవ్వింది నిర్మల. ఎవరన్నా ఊరంతా కదిలి వచ్చి చూసిందమ్మా పంచాయతీ. ఆ తర్వాత నేను ప్రాణాలు తీయడం. హతాశురాలైంది అమూల్య. ఇంత పకడ్బందీగా ఉన్న కేసుని తను ఎలా గెలుస్తుంది? నిర్మలను ఎలా రక్షిస్తుంది? కానీ ఆమె మనసు ఊరుకోవడం లేదు. అన్యాయానికి బలైపోయిన ఆడకూతురు నిర్మల. మానంతో పాటు ప్రాణం కూడా పోయే పరిస్థితి వచ్చినప్పుడు తనని కాటేయబోయిన పాము మీద ఒక వేటు వేసింది. అందుకని ఇప్పుడు కేసు. విషనాగు లాంటి నరేందర్ని చంపినందుకు నిర్మలకు ఉరిశిక్ష పడాలని, లేదా కనీసం ఆజన్మాంత ఖైదు విధించాలని, ఆ విధంగా న్యాయాన్ని రక్షించాలని. నిట్టూర్చి నిర్మల వైపు చూసింది అమూల్య. న్యాయం కోసం మనం పోరాడదాం నిర్మల, గెలుస్తాం మనం, నీ సహకారం ఉంటే. చిత్రంగా చూసింది నిర్మల. నా సహకారమా అమ్మ? నేనేం చేయగలను తల్లి? నేను ఫీజుగా ఇచ్చుకోనీకి నా తాన పైసలు కూడా లేవే. కడుపులో పేగులు ముడిపడినట్లయింది అమూల్యకి. నాకు డబ్బు అక్కర్లేదు నిర్మల, నువ్వు ధైర్యంగా ఉండాలి. కోర్టులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఉన్నది ఉన్నట్లు జవాబు చెప్పాలి. తడబడిపోయి తప్పులు చెప్పకూడదు. విరక్తి చెంది పట్టు వదిలేయకూడదు, సరేనా అంది అమూల్య. చదువుకున్న చెల్లెలి వైపు చదువురాని అక్క చూసినట్లు కాసేపు అమూల్య వైపు తదేకంగా చూసింది నిర్మల. నీ పేరేంటమ్మా అని అడిగింది నిర్మల అమూల్యని. అమూల్య అని చెప్పింది అమూల్య. 2 సార్లు ఆ పేరుని మనసులోనే గునిముచ్చుకొని తర్వాత పైకి అంది నిర్మల. అమూల్యమ్మ, నా కోసం నీ టైం ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు? నరేందర్ని చంపేసిన ఇక నా మనసు చల్లగున్నది. నన్ను ఇక ఉరి తీసినా పర్వాలే. నువ్వు నరేందర్ని చంపలేదు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ప్రయత్నించావు అంతే, గుర్తుంచుకో. సంతోషం లేని చిరునవ్వు నవ్వి అనాసక్తిగా తల పంకించింది నిర్మల. తగిన జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళింది అమూల్య. కోర్టుకు వెళ్ళేసరికి బార్రూంలో ఆమె కోసం టెలిఫోన్ రింగ్ అవుతుంది. కేసు గురించి ఆలోచిస్తూ రిసీవర్ క్రెడిల్ మీద నుంచి ఎత్తింది అమూల్య. హలో, నేను. తను ఎవరో స్పష్టంగా చెప్పలేదు అతను, కానీ ఆ గొంతుని కోటాను కోట్ల గొంతులలో కూడా గుర్తుపట్టేయగలదు అమూల్య. నేను. ఆ గొంతులో ఎంత ఆత్మవిశ్వాసం. నేను దీనులను ఉద్ధరించడానికి దిగివచ్చిన దేవదూతను. నేను పిలిచితే పలికే ఆర్తత్రాణ పారాయణుడిని. నేను పాపులని పగలు రేయి వెన్నాడి పనిపట్టే పవిత్ర యజ్ఞంలో మునిగిపోయిన వాడిని. నేనే నిఖిల్ అని పరవశంగా అనబోయి సకాలంలో ఆగిపోయింది అమూల్య. హలో మీరా, ఎక్కడి నుంచి? బాగున్నారా? తన తలకి ఉన్న బ్యాండేజ్ని తడుముకుంటున్నాడు నిఖిల్. నాట్ వెరీ బ్యాడ్. నువ్వెలా ఉన్నావు? నాట్ వెరీ బ్యాడ్. మన హీరో కాదు, విలన్ అంది అమూల్య గొంతు తగ్గించి. నిఖిల్ కనబడిన మరుక్షణంలో అతని దేహాన్ని ప్రాణాన్ని వేరు చేస్తానని తరుణ్ పట్టిన ప్రతిజ్ఞ గుర్తొచ్చింది. ఆమె మెడ మీద నోగులా ఉన్న రోమాలు లేచి నిలబడ్డాయి భయంతో. చిన్నగా నవ్వాడు నిఖిల్. అతని గొడవ అతనిది, కానీ నిర్మల కేసు నువ్వు డీల్ చేస్తున్నావటగా? ఆశ్చర్యపోయింది అమూల్య. అతనికి దివ్య దృష్టి లాంటి అతీత శక్తులు ఉన్నాయా? అవును అంది నెమ్మదిగా. థ్యాంక్స్ డియర్ అన్నాడు నిఖిల్. అక్కడ డియర్ అనేది వాడుక భాషలో చనువును సూచించే వ్యవహారిక పదం. దానికి ప్రత్యేకమైన అర్థమేమీ లేదు, కానీ ఆ పదం చాలాసేపటి వరకు ఆమె చెవిలో వినబడుతూనే ఉంది. వెండి గంట చేసిన మృదు మధుర రాగం తాలూకు శబ్దం తరంగంలా. హలో అన్నాడు నిఖిల్ అప్పటికి 3వసారి. అమూల్య పలకకపోయేసరికి లైన్లో డిస్టర్బెన్స్ వస్తుందేమో అన్న అనుమానం వచ్చి ఆందోళన ధ్వనిస్తోంది అతని కంఠంలో. హలో అన్నాడు మళ్ళీ. హలో అంది అమూల్య తెప్పరిల్లుకొని. అమూల్య, ఆర్ యూ ఆల్ రైట్? నాట్ వెరీ బ్యాడ్ అంది నిస్పృహగా. నిర్మల నాకు చాలా ఆత్మీయురాలు అమూల్య. తనకు తెలియకుండానే నిటారుగా నిలబడింది అమూల్య. ఓ ఐసీ.
అంది మంచు ముక్కల్లా ఉన్నాయి ఆమె మాటలు. ఆత్మీయురాలు అవునా? తనకు నేను తప్ప మరెవరూ లేరు ఈ లోకంలో. అన్న వెంకటేశమని ఉన్నాడు కానీ పాపం అతను చాలా అమాయకుడు అమూల్య. ఎప్పుడో సత్యకాలంలో పుట్టి ఉండవలసిన వాడు. నేను చేయగలిగినదంతా చేస్తాను నిఖిల్ అనబోయి ఆగిపోయింది అమూల్య. ఓరకంటితో చుట్టంతా చూసింది. నిర్మల నరేందర్ని చంపినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడే ఆమెని నాతో తీసుకువచ్చేసి ఉండవలసింది. అప్పుడు ఇక కేసుపాడు ఏమీ ఉండేవి కావు. కానీ అదే సమయంలో నన్ను తరుముతూ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు రావడం, ఆ గందరగోళంలో నేను రాధ కొండల్లోకి పారిపోవడం జరిగాయి. కొండలకి అవతల వైపు మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పంపి నిర్మలని రప్పిద్దామనుకున్నాను. రాధ ఎలా ఉంది అంది అమూల్య అతని మాటలకు అడ్డం వస్తూ. రాధ సన్నగా బంగారు తీగలా ఉండే రాధ. సతతం నిఖిల్ని నీడలా వెన్నంటి తిరిగే అదృష్టవంతురాలు రాధ. రాధ సంగతి అడుగుతుంటే అమూల్యకు గుండె గొంతుకలో కొట్లాడినట్లు అనిపిస్తోంది. రాధ షీ ఈజ్ ఫైన్ బట్ షీ ఈజ్ బ్లడీ సిల్లీ గర్ల్. మెచ్యూరిటీ లేదు. అతని గొంతులో కోపం లేదు. ఆ తిట్లల్లో కూడా రాధ అంటే అభిమానం ఒలికిపడుతోంది. ఆ మాటలు అంటున్నప్పుడు రాధ అతని పక్కనే నిలబడి ఉండవచ్చునని, అతను ఆమె వైపు ఇష్టంగా చూస్తూ అలా మాట్లాడి ఉంటాడని ఊహించింది అమూల్య. కొండ అవతలకి దిగగానే ఒక విధవ చేతిలో పడ్డాం నేను రాధ. బయటపడేసరికి ఆలస్యమైపోయింది. నిర్మల మీద కేసు పెట్టేశారు. కేసు గెలవాలి, నిర్మలను కాపాడాలి అన్నాడు నిఖిల్. బిల్డింగ్ వాళ్ళ లేరా అని అడిగాడు. బిల్డింగ్ వాళ్ళకి అనారోగ్యం, మెదడులో నీరు చేరింది. ఆయన కేసు టేకప్ చేసే స్థితిలో లేడు అంది అమూల్య. నిర్మల ఆత్మరక్షణ కోసం హత్య చేసిందని నిరూపించగలిగితే శిక్ష పడకపోవచ్చు. కానీ కష్టం. నా వల్ల ప్రయత్నలోపం మాత్రం ఉండదు అని అంది అమూల్య. నిఖిల్ కొద్ది క్షణాలు ఆగి అన్నాడు. ఆమెని ప్రాసిక్యూట్ చేస్తుంది ఎవరో తెలిసే ఉంటుంది నీకు. ఎవరు? ఇబ్బందిగా అన్నాడు నిఖిల్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వామనరావు స్వయంగా అని అన్నాడు. స్తంభించిపోయింది అమూల్య. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వామనరావు. ఇదివరకు నిఖిల్ మీద కేసు నడుస్తున్నప్పుడు తన బాస్ వామనరావు. తను చేసిన తప్పు వల్ల కేసు పాడైపోయి నిఖిల్ విడుదల కాగానే తన అంతు చూస్తానని శపథం పట్టిన మనిషి. తడారిపోయాయి అమూల్య పెదాలు. వామనరావు ఇప్పుడు స్వయంగా నిర్మల కేసు టేకప్ చేస్తారా? తన పేరు చెబితేనే చిరాకు పడతారాయన. తనకు తెలుసు ఇప్పుడు నిర్మల తరపున తను వాదిస్తోందని తెలియగానే అది ఆయన ఛాలెంజ్గా తీసుకుంటారు. అది నిర్మల మీద కోపం కాదు, తన మీద కోపం. నిర్మల మీద నేరం రుజువు చేసి మ్యాక్సిమం శిక్ష పడేటట్లు నిర్విరామంగా కృషి చేస్తారు. అది తన పవిత్ర కర్తవ్యంగా భావిస్తారు. తనని అధపాతాళానికి తొక్కేయడం వల్ల ధర్మాన్ని రక్షించినట్లవుతుందని తప్పకుండా భావిస్తారు. ధర్మో రక్షతి రక్షితః. చెవులు గింగురుమనేలా మళ్ళీ మళ్ళీ వినబడింది అదే ఉవాచ. ధర్మో రక్షతి రక్షితః. ఏది ధర్మం, ఏది అధర్మం? ఎవరు ఏ తప్పు చేశారు? ఎవరిని శిక్షించాలి? సొమ్మసిల్లిపోయినట్లు అనిపిస్తుంది అమూల్యకి. నీరసంగా ఫోన్ పెట్టేసింది. టేబుల్ దగ్గరికి నడిచి మంచినీళ్ళు గ్లాస్ మీద ఉన్న మూత తీసి గ్లాస్ పెదాల దగ్గరికి తీసుకొచ్చింది. గ్లాస్ అడుగున వామనరావు మొహమే కనబడింది. నీళ్లు కదులుతూ ఉంటే ఆ మొహం కోపంతో వికృతంగా మారి పళ్ళు పటపటా నూరుతున్నట్లు భ్రమ కలిగింది. అమూల్యకి పగటిపూట పీడకలలు రావడం ఆ రోజు నుంచి మొదలైంది. ఆ రాత్రి ఒక్క నిమిషం పాటు కూడా నిద్రపోలేదు అమూల్య. మంచం మీద కూర్చొని దిండు ఒళ్ళో పెట్టుకుని మోచేతులు వాటి మీద పెట్టి అరచేతుల్లో చుబుకం ఆనించి అంతరంగం మదనంలో మునిగిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? తను నిర్మల తరపున డిఫెన్స్ లాయర్గా ఉండడం వల్ల నిర్మలకి కీడి ఎక్కువ జరుగుతుందా, మేలు ఎక్కువ జరుగుతుందా? తను కనుక ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వామనరావు గారు అది ప్రతిష్టకు సంబంధించిన విషయంగా తీసుకొని నిర్మలని హంతకురాలుగా నిరూపించడానికి, ఉరిశిక్ష వేయించడానికి సాధ్యమైనంత కృషి చేస్తారు. అఫ్కోర్స్ అది ఆయన తప్పు కాదు, అది ఆయన విద్యుత్ ధర్మం. తను ఆ కేసు నుండి తప్పుకుంటే తన మీద ఉన్న దురభిప్రాయం నిర్మల మీద కూడా కలిగే ప్రమాదం తగ్గవచ్చు. ఆత్మరక్షణ కోసం నాగేందర్ని చంపానని నిర్మల చెప్తున్నది ఆయన నమ్మవచ్చు. నిర్మల తేలిక శిక్షతో బయటపడవచ్చు. అయితే నిర్మలకు న్యాయం జరగడం కోసం తను ఓటమిని ఒప్పుకోవాలి. చేతులు జోడించి వామనరావు గారి ముందు నిలబడి, నేను ఈ కేసుని వదులుకొని పిరికిదానిలా పారిపోతున్నాను. మీరు నా మాజీ క్లయింట్ నిర్మల మీద జాలి చూపించి ఆమెకు తక్కువ శిక్ష పడేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాలి. ఆ తర్వాత మాత్రం నిర్మలకి పూర్తిగా న్యాయం జరుగుతుందని భరోసా ఏమిటి?
ఒకప్పుడు ఈ దేశంలో ఉచితంగా సముచితంగా దొరికిన విద్య వైద్యాలు ఇప్పుడు ఖరీదైన అంగడి సరుకుల్లా మారినట్లే. న్యాయం కూడా అట్టడుగు పొరలో ఉన్న నిర్మల లాంటి వారికి అందుబాటులో లేకుండా పోవడం లేదు. కోర్టు ఖర్చులు, లాయర్ ఫీజులు, వాయిదాలు, అప్పీళ్లు, ధన వ్యయం, కాలహరణం, టెన్షన్. అంగబలం అర్ధబలం ఉన్న వాళ్లకు తప్పితే వ్యాజ్యాలు అందరికీ కుదరవు. న్యాయం దొరకడం కష్టం. కాకపోతే ఈ సామెత ఎందుకు పుట్టుకు వస్తుంది? కోర్టుకి ఎక్కినవాడు గాడిదనెక్కినవాడు సమానమే అని. అలాగే కేసు ఓడినవాడు కోర్టులో ఏడ్చాడు, కేసు గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడ్చాడు అన్న నానుడి ఎందుకు పుట్టుకొస్తుంది? న్యాయం ఖరీదు పెరిగిపోకపోతే. అయితే నిర్మలకు అండగా నిఖిల్ ఉన్నాడు. ఆమెకు డబ్బు ఇబ్బంది ప్రస్తుతానికి లేకపోవచ్చు. కానీ హఠాత్తుగా పరిస్థితులు మారిపోతే, తన బ్రతికే దినదినగండంగా బ్రతికే నిఖిల్ ఆమెకు సహాయపడలేని పరిస్థితిలో ఇరుక్కుపోతే, అప్పుడు నిర్మల పరిస్థితి నావలో తీసుకెళ్లే సముద్రంలో వదిలేసినట్లు కాదు. తెల్లవారుతుండగా ఒక నిర్ణయానికి వచ్చింది అమూల్య. ఏది ఏమైనా సరే తను ఈ కేసు వాదించి తీరుతుంది, వాదించి గెలిచి తీరుతుంది. ఆ నిర్ణయానికి వచ్చాక ఆమె మనసు తేలికబడింది. ఫ్రెష్గా ఉన్న మైండ్తో ప్రపంచాన్ని మొత్తం జయించగలనన్నంత ఆత్మవిశ్వాసంతో కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళగానే ఆమెకు తెలిసిన మొదటి సంగతి, నిఖిల్ కేసు నడుస్తున్నప్పుడు విచారణ చేసిన జడ్జి గారే నిర్మల కేసు విచారణ చేస్తారు. ఆయనకు తను ఇంకా గుర్తు ఉండే ఉంటానని తెలుసు అమూల్యకి. ఏ కేసైనా ఓడిపోవడానికి ఇంతకంటే గొప్ప విషమ పరిస్థితుల కాంబినేషన్ ఉంటుందా? హతాశురాలైపోయింది అమూల్య. కేసు సెన్సేషనల్గా మొదలైంది. అమూల్య కోర్టు ఆవరణలో అడుగు పెడుతుండగానే లెక్కలేనంత మంది ప్రెస్, ఫోటోగ్రాఫర్లు, విలేకరులు చుట్టుముట్టేశారు. అసంఖ్యాకమైన సార్లు మెరుపులు మెరిసినట్లు కెమెరా ఫ్లాష్లు వెలిగాయి. ఒక విలేకరి ఆమె పక్కనే నడుస్తూ అడిగాడు, ఏ ధైర్యంతో ఈ కేసు టేకప్ చేస్తున్నారు మీరు? మా పక్షాన న్యాయం ఉందన్న ధైర్యంతో అంది అమూల్య. త్వరగా లోపలికి వెళ్ళిపోవాలనే ప్రయత్నంలో ఉంది ఆమె. మీలో చాలా మొండితనం ఉంది అవునా అని అడిగాడు ఒక విలేకరి. మాట్లాడకుండా చిరునవ్వు నవ్వింది అమూల్య. ఇంకో విలేకరి ముందుకు దూసుకొచ్చాడు. ఈ కేసు ఓడిపోతే ఇంకా మీకు పుట్టగతులు లేకుండా పోతాయని గ్రహించారా? ఇదివరకే ఒకసారి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది మీకు. చాలా రోజుల తర్వాత మళ్ళీ కోర్టు మొహం చూస్తున్నారు. శుభమా అంటూ మొదలెడుతూ ఇలాంటి అడుగు ఊడిపోయిన కొండలాంటి కేసు అని అనుపోతుండగా, ఎక్స్క్యూజ్ మీ అని అతన్ని తప్పించుకుని ముందుకు నడిచింది అమూల్య. రెండు చేతులు బార్లా జాపి ఆమెను అడ్డగిస్తున్నట్లు నిలబడి అడిగాడు మరో విలేకరి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వామన్ రావు గారి మీద పంతం గెలవడానికి మీరు ఈ కేసు టేకప్ చేశారని ఒక టాక్ ఉంది. మీ కామెంట్? నో కామెంట్. ఇంకో విలేకరి, వామన్ రావు గారి మీద కసి ఉందా? చటుక్కున ఆగిపోయింది అమూల్య. లేదు, నాకెవ్వరి మీద కసి లేదు, కోపము లేదు. నేను పంతం కోసం ఏ పని చేయడం లేదు. నా క్లయింట్కి అన్యాయం జరిగిపోయింది. ఆమెకి న్యాయం కలగ చేయడానికి కనీసం ఇంకా అన్యాయం జరిగిపోకుండా చూడాలని నా తాపత్రయం, నా ఆవేదన, నా ప్రార్థన, నా వేడుకోలు అంది పెద్దగా. అంత గందరగోళంలోనూ ఆమె గొంతు షార్ప్గా స్పష్టంగా వినపడింది అందరికీ. ఆ తర్వాత గబగబా నడుస్తూ మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది అమూల్య. మెట్లు ఎక్కగానే ఒక కుర్రాడు ఆమెకి 2 ఫ్లవర్ బొకేలు అందించాడు. ఒక దాని మీద ఫ్రమ్ టీ విత్ బెస్ట్ విశేష్ అని ఉంది. వెంటనే గ్రహించింది అమూల్య, అది తరుణ్ పంపి ఉంటాడు. రెండో బొకేలో కేవలం ఎర్ర గులాబీలు ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. దానికి స్లీవ్ ఏది అటాచ్ చేసలేదు. లేకపోయినా తెలిసిపోయింది అది నిఖిల్ పంపి ఉంటాడని. కొన్ని ప్రిలిమినరీస్ పూర్తయ్యాక కేసు అప్పటికి వాయిదా పడింది. ఆమె కోర్టు నుంచి బయటికి రాబోతుంటే ఎవరో ఆర్తిగా పిలిచారు, అమ్మా. ఆ గొంతులో చెప్పలేనంత భీతి ఉంది. ఆ స్వరం వినబడిన వైపు వెతుకుతూ చూసింది అమూల్య. కొద్ది సెకండ్ల తర్వాత పట్టుబడిపోయిన అడవి జంతువులా గింజుకుంటున్న మనిషి కనపడ్డాడు. అతనికి 2 వైపులా 2 పోలీసులున్నారు. నన్ను రక్షించమ్మా అన్నాడు విరిగిపోయినట్లు వినబడుతున్న గొంతుతో నట్టుతూ. ఏమైంది? నేను నేరం చేయలేదమ్మా. నేను నోర్మొయ్బే అని గద్దించాడు ఒక పోలీసు. తర్వాత అమూల్య వైపు తిరిగాడు. మీరు పోచయ్యతో మాట్లాడాలంటే ముందుగాల పర్మిషన్ తీసుకోవాలమ్మా అన్నాడు. బలి పశువుల రంకెలు పెడుతున్న పోచయ్యని నడిపించుకుని వెళ్ళిపోయారు పోలీసులు. కాసేపు అటువైపు చూసి తర్వాత గేటు వైపు నడిచింది అమూల్య. గేటు దగ్గర ఆమె కాళ్ళు ఆగిపోయాయి. అక్కడే నిలబడి 2 నిమిషాలు ఆలోచించి వెనక్కి తిరిగి వచ్చింది పోచయ్యని కలుసుకోవడం కోసం. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక పోచయ్యతో మాట్లాడటానికి అవకాశం దొరికింది అమూల్యకి. చెప్పు. నేను నేరం చేయలేదమ్మా. ఏం నేరం? తుపాకులు తయారు చేయడం. నువ్వు తుపాకులు తయారు చేయగలవా? అతని ఛాతీ పౌరుషంతో ఉప్పొంగింది.
ఆ కాలంలో తుపాకులు చేయడంలో నన్ను మించిన మొనగాడు లేకుండేనమ్మా. ఆ కాలంలో అంటే నిజాం నిరంకుశ ప్రభుత్వంలోనమ్మా. రజాకార్లు రోజుకొక దారుణం చేస్తున్న రోజుల్లో సత్యం చెబుతున్నా రోజుకి 2 తుపాకులు చేసి మన వాళ్లకు అందించానమ్మా. మరి ఇప్పుడు కేసేమిటి? ఇప్పుడు ఇంకెవడో బద్మాష్ గాడు బయలుదేరిండు. పక్కా నేను చేసిన లెక్కనే తుపాకులు చేస్తుండు. ఆ నేరం నా మీదకొచ్చే. సత్యం చెబితే పోలీసులు వినరాయి. నేనేం చేతునమ్మా? నెరిసిపోయిన అతని కనుబొమ్మల వైపు చూసింది అమూల్య. ఆ పని చేస్తోంది ఎవరో నీకు తెలుసా తాత? ఆ పిలుపుకి అతను పులకరించినట్లు చూశాడు. పక్కాగా తెలియదు కానీ అనుమానమైతే ఉందమ్మా. ఎవరు? అది శేషు. మరికొన్ని వివరాలు అడిగింది అమూల్య. అతను చెప్పిన సమాధానాలు శ్రద్ధగా వింది. తాత, అమ్మా, నువ్వు చెబుతున్నదంతా నిజమేనా? ఒట్టు తింటానమ్మా. అయితే నీ తరపున నేను వాదిస్తా తాత. చల్లగా ఉండు తల్లి అని అతను ఆగి మొహమాటంగా అన్నాడు. అమ్మా, నా దగ్గర నవ్వింది అమూల్య. డబ్బు లేదు అవునా? అతను నవ్వాడు. అవును తల్లి. నువ్వేం చేస్తుంటావు తాత? తిరుపమెత్తుకు తిరుగుతూ ఉంటానమ్మా. చివ్వున కళ్ళలో నీళ్లు చిమ్మాయి అమూల్యకి. ఒకప్పుడు దేశం కోసం సర్వం దారాదత్తం చేసిన మనిషి, ప్రాణాలకు తెగించి రజాకార్లకు వ్యతిరేకంగా ఆయుధాలు తయారు చేసిన వాడు ఇప్పుడు బిచ్చమెత్తుకు తింటున్నాడు. స్వాతంత్ర యోధులకి ఇచ్చే పింఛను మీకు రావడం లేదా తాత? నిస్పృహగా అన్నాడు పోచయ్య. దానికోసం 10 ఏళ్ళు ప్రయత్నించి వదిలేశానమ్మా. అమూల్యకి వెంటనే నిఖిల్ గుర్తొచ్చాడు. ఆ రాత్రి అమూల్య తన కోసం వంట మొదలెట్టబోతుండగా తరుణ్ వచ్చాడు. అతన్ని చూసి నవ్వు మొహం పెట్టింది అమూల్య. చెప్పండి, అసలు మీరు శబ్దమే లేకుండా ఎలా నడుస్తారో తెలుసుకోవాలనుంది అంది. గాల్లో తేలుతూ అన్నాడతను చాలా మామూలుగా. మీ అపార్ట్మెంట్కి వస్తాను, మిమ్మల్ని చూస్తాను అనుకుంటేనే గాల్లో విహరిస్తున్నట్లు ఉంది నాకు. ఇబ్బందిగా కదిలింది అమూల్య. తరుణ్ నోటి వెంట ఇలాంటి మాటలు రావడం ఆమెకి ఇష్టం లేదు. అయినా భరించాలి తప్పదు. నిఖిల్ శాసనం అది. శాసనమని చెప్పలేదు నిఖిల్. కానీ అతని నోటి వెంట వెలువడిన ప్రతి పదము తనకు శిలాశాసనమే. దాన్ని అతిక్రమించలేదు తను. దాదాపు ఆమెను తాకేంత దగ్గరగా నిలబడి ఉన్నాడు తరుణ్. ఆమె జడలో ఉన్న మల్లెపూల సువాసన దివ్యలోకాల పరిమళంలా సోకుతోంది అతని నాసికాపుటానికి. అతని స్పోర్ట్స్ కోట్ లాపెన్కి రాసిన బ్రూడ్ పేరు ఫ్యూమ్ చాలా తేలిగ్గా ఆహ్లాదకరంగా ఉన్న అది అత్తరు వాసనలా ఘాటుగా ఉన్నట్లు అనిపిస్తోంది అమూల్యకు. అక్కడి నుండి దూరంగా జరిగిపోవాలని ఉంది ఆమెకు. కానీ ఉగ్గ పట్టుకొని కదలకుండా నిలబడింది అక్కడే. ఇతనితో చనువు నటించాలి తను. ఇతని దగ్గర నుంచి రహస్యాలు రాబట్టాలి. అతను సంకోచంగా చేతులు ఆమె వైపు చాచాడు. ఊపిరి బిగబట్టింది అమూల్య. అతని చేతులు ఆమెను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. స్టవ్ మీద పొంగిపోతున్నాయి పాలు. స్టవ్ ఆఫ్ చేశాడు అతను. తెరిపిన పడి దీర్ఘంగా నిట్టూర్చింది అమూల్య. నేను మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను అమూల్య. ఎక్కడికి? చెప్పడానికి అతను కొంచెం సంకోచిస్తున్నట్లు కనబడ్డాడు. హాంకాంగ్. హాంకాంగా? ఎందుకు? అతను నవ్వాడు. క్లోక్ అండ్ డాగ్గర్ గేమ్. మీకు విసుగ్గా ఉంటుంది వినడానికి. విసుగా? వీణుల విందుగా ఉంది తనకు. అతని రహస్యాలు రాబట్టాలి అని. లేదు, చెప్పండి అంది తన గొంతులో ఆత్రత ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ. ప్రపంచంలో రోజురోజుకి రోగ్స్ ఎక్కువైపోతున్నారు అమూల్య. దుష్టులు, దుర్మార్గులు ప్రతి యుగంలో, ప్రతి శతాబ్దంలో, ప్రతి దేశంలో పుడుతూనే ఉన్నారు, గిడుతూనే ఉన్నారు. వాళ్ళ వల్ల అందరికీ కష్టాలు, కన్నీళ్ళు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది అమూల్య. ఇది వరకు ఈ వెధవలందరూ ఎవరికి చేతైన వెధవ పనులు వాళ్ళు చేస్తూ పొట్ట పోసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య ఎయిడ్స్ను మించిన మహమ్మారి ఒకటి మనుషులన్నీ తగులుకుంది. ఏమిటది అంది అమూల్య. ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే సమాజ వ్యతిరేక శక్తులు కలిసి తమ యుక్తులన్నీ కలబోసి జనంలో భయాందోళనలు రేకెత్తించి టెర్రర్ క్రియేట్ చేసి ఇష్టారాజ్యంగా ఏలడం. ప్రభుత్వానికి సవాలుగా దాదాపు ప్రభుత్వాల లాంటి పకడ్బందీ ఆర్గనైజేషన్స్ నడిపించడం. అమెరికాలో ఇటాలియన్ గుండాలందరూ కలిసి మాఫియా స్థాపించుకున్నట్లు, ఫ్రాన్స్లో కొర్సికన్ బ్రదర్ హుడ్ ఉన్నట్లు ఇప్పుడు ఆసియా ఖండంలో కూడా ఈ 1000 పడగల విషసర్పం బుసలు కొడుతోంది. తైవాన్లో బాంబూ యూనియన్ తయారైంది. అది హాంకాంగ్కి వ్యాపించింది. జూదం, స్మగ్లింగ్, వ్యభిచారం వీటిని కొనసాగిస్తూ అపారంగా ధనం సంపాదిస్తున్న ఈ గ్యాంగులు పొలిటికల్ కనెక్షన్స్తో మరింత పెరిగి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల పద్ధతిలో మల్టీనేషనల్ లెవెల్కి వచ్చి హస్తాల్లో భూగోళాన్ని ఇరికించేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.
వీళ్ళు మొదలు పెడుతూ ఉన్న కొత్త వ్యాపారాలు డ్రగ్స్, విపరీతమైన వడ్డీలకు అప్పులివ్వడం, ఎలక్ట్రానిక్ గూడ్స్కి కౌంటర్ ఫీట్లు తయారు చేయడం లాంటివి. డూప్లికేటింగ్ మెషిన్లతో వీళ్ళు రికార్డు చేసిన దొంగ మ్యాజిక్ కాసెట్లు సంవత్సరానికి 40 మిలియన్లు అమ్ముడుపోయి $50 మిలియన్ల సంపాదించి పెడతాయి. చివరికి వీళ్ళు ఇప్పుడు హాంకాంగ్, IBM, యాపిల్ లాంటి కంప్యూటర్లను కూడా డూప్లికేట్లు తయారు చేసే పద్ధతికి వచ్చారు అమూల్య అరచేయి నోటికి అడ్డం పెట్టుకొని ఆవలింత ఆపుకుంది. బోరుగా ఉందా అమూల్య అని అన్నాడు. లేదు లేదు, వింటున్నాను, చెప్పండి అంది అమూల్య. నిజానికి ఆమెకి ఈ వివరాలన్నీ వినడం విసుగ్గా ఉంది. కానీ వినక తప్పదు. వస్తున్న వార్తలను బట్టి ఆసియాలో చాలా గ్యాంగులు ఇప్పటికే పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. ఆసియన్ గ్యాంగులు అమెరికాలో మాఫియాతో కూడా రెగ్యులర్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం ఎన్ని గ్యాంగులు ఉంటాయేమిటి అంది అమూల్య. వప్ప చెప్తున్నట్లు గడగడా చెప్పడం మొదలుపెట్టాడు తరుణ్. తైవాన్లోనే 600 గ్యాంగులు, జపాన్లో 2000. మళ్ళీ ఆవలింత వచ్చింది అమూల్యకి. తమాషా ఏమిటంటే ప్రజలు ఈ గూండాలని గూండాలుగా కాక గుండె ధైర్యం గల హీరోలుగా చూడటం మొదలైంది. యమాగూచి, గుమి, ఇచివా కాయ్ గ్రూపుల మెంబర్లు ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళి వ్యభిచారంలోకి దింపుతారు. పెద్ద పెద్ద కార్పొరేషన్లను కూడా బెదిరించి డబ్బు గుంజుతారు. అప్పులు ఇచ్చి ప్రాణాలు తోడేస్తారు. అయినా వీళ్ళు హీరోలుగానే చలామణి అవుతున్నారు కొంతమంది దృష్టిలో. ఎందుకంటే ఒక ఉదాహరణ చెబుతాను. జపాన్లోని యకూజా 893 అని అర్థం. గ్యాంగ్లో ఎవరైనా రూల్స్ని అతిక్రమించితే పాప పరిహారంగా తమ చిటికెని వేలు కోసేసుకొని మద్యంలో దాన్ని ఊరబెట్టి బాస్కి పంపాలి. ఇలాంటి చిత్రమైన పనులు చేసే మన నిఖిల్ కూడా పురాణ పురుషుల్లా ఫోజు కొడుతూ ఉంటాడు. మూర్ఖులైన కొందరు మనుషులు గుడ్డిగా అతన్ని అనుసరిస్తూ ఉంటారు. కాదు, నిఖిల్ అలాంటి గుండా కాదు. నీకు తెలీదు. తెలియకుండానే నిఖిల్ నిందించే అర్హత నీకు లేదు అని ఎలుగెత్తి అరిచి చెప్పాలనిపించింది అమూల్యకి. కానీ తమాయించుకుంది. మీరు చెప్పినవన్నీ ఎక్కడో తైవాన్లో, హాంకాంగ్లో, జపాన్లో జరుగుతున్నాయి. మనకేం సంబంధం? తరుణ్ సంతోషం లేకుండా నవ్వాడు. ఇది ఎలక్ట్రానిక్ ఏజ్ అమూల్య. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, జెట్ ట్రాన్స్పోర్ట్ ఏర్పడ్డాక ప్రపంచం చిన్నదైపోయింది. దేశాలు దగ్గరైపోతున్నాయి. ఎక్కడో దూరదేశంలో జరుగుతోంది, మనకేం భయం లేదు అని అనుకోవడానికి ఇవి ఇదివరకటి రోజులు కావు అమూల్య. ఇవాళ హాంకాంగ్లో జరిగింది, రేపు ఇండియాలో జరగవచ్చు. జరిగే సూచనలు ఉన్నాయి కూడా. మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నాడు. అలాగా అంది అమూల్య తల పంకిస్తూ. మన ఇండియాలోనే హాదీ అని ఒక పెద్ద క్రూక్ ఉన్నాడు. అతనికి ఇప్పటికే అమెరికన్ మాఫియాతో, హాంకాంగ్ బాంబూ యూనియన్తో సంబంధాలు ఏర్పడ్డాయని నాకు అనుమానం. నిఖిల్ ఈ మధ్య అతన్ని కలిసినట్లు కూడా నాకు సమాచారం అందింది. అదీ కాక ఇంకొక విశేషం కూడా విన్నాను అమూల్య. ప్రశ్నార్థకంగా చూసింది అమూల్య. అతను ఇప్పుడు అమూల్యతో మాట్లాడుతున్నట్లు కాకుండా స్వగతంగా అతన్ని తనే ప్రశ్నించుకుంటున్నట్లు అన్నాడు. అన్ని కోట్ల రూపాయల ఖర్చుతో పాలరాతి గుడి కట్టాలని, దానికి బంగారు గోపురం అమర్చాలని, నిలువెత్తు విగ్రహానికి కిరీటం పెట్టాలని హాదీ ఎందుకు తలపెట్టాడు? తనకు ఉన్నట్లుండి అంత దైవభక్తి ఎందుకు, ఎలా పుట్టుకొచ్చింది? ఆలోచనలో తరుణ్ బ్రుకుటి ముడిపడింది. పాలరాతి గుడే అంది అమూల్య ఆశ్చర్యంగా. అవును, 3 సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతోంది. మొదట్లో కట్టుదిట్టంగా కాపలాగా ఉంచి గోప్యంగా ఉంచారు ఆ విషయాన్ని. ప్రజలకు తెలియకపోయినా మాకు తెలిసిపోతుంది కదా, మందిరమే కదా అని అంతగా పట్టించుకోలేదు మేము. ఇంకా కొద్ది రోజుల్లో ప్రజలందరికీ తెలిసిపోతుంది ఆ మందిరం సంగతి. 1000 టన్నుల పాలరాయి ఉపయోగిస్తున్నారు దానికి. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. బహుశా పై నెలలో కలశ ప్రతిష్టాపన చేస్తారేమో. ఆ గుడి పూర్తయ్యాక అంత అందమైన కట్టడం ఇండియాలో మరొకటి ఉండదనుకుంటాను. తాజ్మహల్ కంటే బాగుంటుందా అని అడిగింది. అవును, దాదాపు తాజ్మహల్ అంత అందమైన కట్టడం అవుతుంది ఇది. ఇంకో విశేషం ఏంటంటే తాజ్మహల్ కట్టిన శిల్పుల సంతతి వారే ఈ దేవాలయాన్ని కడుతున్నారు. అంత పని 3 ఏళ్లలో పూర్తి అయిపోతుందా అంది అమూల్య ఆశ్చర్యంగా. తరుణ్ నవ్వాడు. తాజ్మహల్ నిర్మాణం జరిగినప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ కాలేదు. ఇన్ని రవాణా సౌకర్యాలు, ఇంత సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ లేవు. అందుకని అంతమంది పనివాళ్ళు అన్ని సంవత్సరాల తరబడి పనిచేయవలసి వచ్చింది. ఇంత పెద్ద దేవాలయాన్ని గుట్టలు వెనక గుట్టు చప్పుడు కాకుండా 3 ఏళ్లలో కట్టివేయగలిగారంటే అందుకు కారణం 20th సెంచురీ టెక్నాలజీనే అని ఆగి కోట్ పాకెట్లో నుంచి పర్స్ తీశాడు తరుణ్. అందులో ఉంది ఒక కలర్ ఫోటో, ఏరియల్ వ్యూ, ఆకాశంలోంచి తీసిన యాంగిల్. అందులో కనబడుతోంది మంచు ముక్కలతో చేసినట్లు నీరెండలో మిలమిలా మెరిసిపోతున్న పాలరాతి దేవాలయం.
ఎకరాల మేర వ్యాపించి ఉన్నాయి దాని తాలూకు కట్టడాలు. చీమల్లా కనపడుతున్నారు వేలాది కూలీలు, మేస్త్రీలు, ఆర్కిటెక్టులు, శిల్పులు, స్థపతులు. రెప్ప వాల్చకుండా దాన్ని చూసింది అమూల్య. తరుణ్ చెప్పిన దాంతో అతిశయోక్తి లేదు. ఆ దేవాలయం గనక పూర్తయితే అది ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సుందరమైన కట్టడంగా గుర్తించబడినా ఆశ్చర్యం లేదు. నేను అడిగేది హాతీకి ఇంత దైవభక్తి ఎప్పుడు పుట్టుకొచ్చిందని.